హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియో వచ్చేసరికి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది బికాస్ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా టెక్ వీడియోస్ ఉంటాయి కదా. ఇది వచ్చేసరికి మీ యొక్క లైఫ్ రిలేటెడ్ వీడియో. మీరు లైఫ్లో ఎట్లా సక్సెస్ అవ్వాలి అండ్ ఆల్సో ఏ డెసిషన్స్ తీసుకుంటే మీ యొక్క ఫ్యూచర్ బాగుంటుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్, మీ ఫ్యామిలీలో కనుక మీ యొక్క సిస్టర్ కానీ ఆర్ ఎల్స్ మీ యొక్క పేరెంట్స్ కానీ ఎట్లయితే సజెస్ట్ చేస్తారో అదే విధంగా బెస్ట్ సజెషన్స్ని ప్రొవైడ్ చేస్తాను. దిస్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే చాలా మంది కమెంట్స్ లో పెట్టారు, ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ సక్సెస్ స్టోరీ అని చెప్పి. అండ్ ఆల్సో ప్రీవియస్ గా మీ కంటెంట్ వేరుండేదే అండ్ ఇప్పుడు కంటెంట్ వేరుంది, సో ఎందుకు చేంజ్ చేశారని. అండ్ ఆల్సో మీరు యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు అండ్ దానివల్ల మీకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమెంట్స్ అయితే వస్తున్నాయి. సో దానికోసం ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. సో వీడియోని కంప్లీట్ గా వాచ్ చేయండి, ఈవెన్ ఏ సింగిల్ సెకండ్ కూడా మీకు వేస్ట్ అవ్వదు. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ నేను ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ చెప్పాను ఏమని, కంటెంట్ క్రియేట్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయండి అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్. అండ్ నాకు వచ్చేసరికి అప్పుడు ఓన్లీ 1000 సబ్స్క్రైబర్సే ఉన్నారు. అప్పుడే నేను ఆల్రెడీ చెప్పాను, బికాస్ యూట్యూబ్ ఇస్ అ ఫ్యూచర్. నాట్ ఓన్లీ యూట్యూబ్, కంటెంట్ క్రియేట్ చేయడం ఇస్ అ ఫ్యూచర్. ఇట్స్ లైక్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా సరే ఒక కంటెంట్ క్రియేట్ చేయడం ఇస్ అ ఫ్యూచర్. ఎందుకనంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూస్తున్నారు. సో మీరు మీ రిలేటెడ్ ఏదైనా సరే, సో ఇట్స్ లైక్ టెక్ కానీ ఆర్ఎల్స్ మీకు వ్లాగ్స్ ఇష్టం అయితే వ్లాగ్స్ కానీ, ట్రావెలింగ్ కానీ, మీ ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి. లైక్ మీకు డ్రాయింగ్ ఇష్టం అయితే దాని రిలేటెడ్ పెయింటింగ్స్ వేస్తూ డ్రా చేయడం, ఆర్ ఇప్పుడు లేడీస్ అయితే చాలా మంది వాళ్ళ ఓన్ బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ తీస్తున్నారు. లైక్ బ్యాంగిల్స్ క్రియేట్ చేసి వాటి యొక్క వీడియోస్ పెట్టడం. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మీకు క్లయింట్స్ అనే వాళ్ళు డైరెక్ట్గా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి వస్తారనమాట. సో మీ బిజినెస్ రిలేటెడ్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా సరే ఆర్ఎల్స్ మీ యొక్క కంటెంట్ మీ ఓన్ బేస్ని బిల్డ్ చేసుకొని దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలన్నా సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో నేను 1 year బ్యాక్ చెప్పాను, అప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అప్పుడు ఆ వీడియో తీశాను. అండ్ ఇప్పుడు 50,000 ప్లస్ 52,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇట్లా నేను యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు సక్సెస్ స్టెప్ బై స్టెప్ ఎట్లా వచ్చింది అండ్ నాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఎంత జనరేట్ అవుతుంది, ఆల్సో దీని నుంచి ఇంకా డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఏం బిల్డ్ అయినాయి అండ్ మీరు ఏం చేయాలి ఫర్దర్గా సక్సెస్ అవ్వడానికి అనేది గైడ్ చేస్తాను. సో ఇట్లా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు ఏ కంటెంట్ తీయాలి అనేది కూడా తెలియదు. అండ్ ఆల్సో నేను జస్ట్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక వీడియో చూశాను అండ్ నాకు అది చాలా ఇన్స్పిరేషనల్ అనిపించింది. బికాస్ ఎక్కడో విలేజ్ లో ఉండి వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు అండ్ దే ఆర్ లైక్ వెరీ టఫ్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ లో కూడా వీడియోస్ క్రియేట్ చేస్తూ ఈవెన్ డోంట్ నో వాట్ టు పోస్ట్ అండ్ అక్కడ టైటిల్ ఏం ప్రొవైడ్ చేయాలి, థంబ్నెయిల్ ఎట్లా ఇవ్వాలి అనేది కూడా తెలియదు. దే ఆర్ కీప్ ఆన్ డూయింగ్, కన్సిస్టెంట్ గా వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు అండ్ ఇట్లా వాళ్ళకి చాలా మంచి రీచ్ వచ్చింది, మంచి ఫాలోవర్స్ ఉన్నారనమాట. ఇట్లా ఉండి కూడా లైక్ వాళ్ళకి వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలనేది కూడా తెలియదు. ఇట్లా ఉండి కూడా వాళ్ళు వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు వై కాంట్ ఐ, అంటే నేను ఎందుకు పోస్ట్ చేయకూడదు, నా యొక్క పర్సనల్ బ్రాండ్ ని నేను ఎందుకు ఇంక్రీజ్ చేసుకోకూడదు అని చెప్పేసి ఆ యొక్క టైంలో నాకు అట్లా అనిపించింది. అండ్ అంటారు కదా ఈవెన్ ఏ 1 second కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని చెప్పేసి. సో ఆ 1 second నాకు డెఫినెట్లీ నా యొక్క లైఫ్ ని చేంజ్ చేసింది. సో ఎందుకంటున్నానో మీకు ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ వెంటనే క్రియేట్ చేశాను. సో ఇట్లానే యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి చూసి అదే వే ఫాలో అయ్యి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. అండ్ అప్పుడు నేమ్ ఏదైతే పెట్టానో, లోగో ఏదైతే పెట్టానో ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే స్టార్టింగ్ కదా, నేను వ్లాగ్స్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి వ్లాగ్స్ ఛానల్ క్రియేట్ చేశాను. అది కూడా మా బాబు గురించి వీడియోస్. అండ్ యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, నాకు ఏ కంటెంట్ స్టార్ట్ చేయాలనేది కూడా ఐడియా లేదు, బట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనే గట్టి పట్టుదలతో అయితే స్టార్ట్ చేశాను, వ్లాగ్స్ క్రియేట్ చేశాను. అండ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ నాకు అనిపించింది దిస్ ఈస్ నాట్ మై కంటెంట్, ఐ హ్యావ్ టు చేంజ్ అనిపించి అండ్ అగైన్ నెక్స్ట్ వీడియోస్ ఏం చేశాను, లైక్ స్కీమ్స్ ఉంటాయి కదా, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్ అని ఇట్లా స్కీమ్స్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ వీడియోస్ స్టార్ట్ చేశాను. అండ్ అవి కూడా ఫ్యూ డేస్ తీసి ఆల్సో దిస్ ఈస్ నాట్ మై కంటెంట్, నాకు ఏదైతే టెక్ బ్యాక్గ్రౌండ్ ఉందో దాని మీద వీడియోస్ తీద్దాము, సో దట్ నాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ బెటర్ అని చెప్పేసి టెక్ రిలేటెడ్ వీడియోస్ స్టార్ట్ చేశాను. అండ్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఏఐ అనేది ఇంకా రాలేదు, అసలు ఏఐ అంటే ఏంటో కూడా తెలియదు అప్పుడు.
అప్పటికి. సో బికాజ్ లైక్ ఏఐ వచ్చి ఒక 1.5 year అండ్ 1.5 year ప్లస్ అవుతుంది. అండ్ నేను ఛానల్ స్టార్ట్ చేసి అయితే 2 years అవుతుంది, 2 years అబౌట్ 2 years 2 months అవుతుంది. అప్పుడు ఏఐ లేదు. సో నేను టెక్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ యూట్యూబ్ రిలేటెడ్ స్టార్ట్ చేశాను. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్, వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి, సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇట్లాంటి వీడియోస్ క్రియేట్ చేశాను. లైక్ నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఉంది కాబట్టి ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి దీని రిలేటెడ్ యూట్యూబ్ కంటెంట్ని స్టార్ట్ చేశాను. అండ్ విచ్ ఈస్ గోయింగ్ గుడ్. సో యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ పెడుతున్నాను అండ్ షార్ట్స్ కూడా ప్యారల్గా పెడుతున్నాను, విచ్ ఈస్ గోయింగ్ గుడ్. అండ్ దీంతో పాటు అప్పుడే ఏఐ అనేది వచ్చిందనమాట. సో ఈ ఏఐ అనేది నా టెక్ బ్యాక్గ్రౌండ్కి దగ్గరలో ఉంది కాబట్టి వై డోంట్ ఐ క్రియేట్ ఏఐ వీడియోస్ అని చెప్పేసి ఏఐని స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేశాను. లైక్ డిఫరెంట్ కోర్సెస్ చేశాను, మైక్రోసాఫ్ట్, గూగుల్ సర్టిఫికేషన్స్ చేశాను. ఆల్సో ఏఐ మీద ఫుల్ హ్యాండ్స్ ఆన్, లైక్ ఐ హ్యావ్ మేడ్ మై హ్యాండ్స్ డర్టీ అనమాట. సో ఇట్లా కంప్లీట్గా ఏఐ మీద ఫుల్ నాలెడ్జ్ నేర్చుకొని అప్పుడు దాని మీద వీడియోస్ క్రియేట్ చేయటం స్టార్ట్ చేశాను. ఏఐ వచ్చిన స్టార్టింగ్ నుండి వీడియోస్ క్రియేట్ చేశాను. స్టార్టింగ్లో వచ్చేసరికి హౌ టు క్రియేట్ ఇమేజ్ క్రియేషన్స్, వీడియో క్రియేషన్స్, ఆడియోస్, ఇట్లాంటి టైప్ ఆఫ్ వీడియోస్ పెట్టాను. ఫస్ట్ ఏఐలో వచ్చింది ఇవే అనమాట, ఇమేజ్ క్రియేషన్స్, వీడియో క్రియేషన్స్. అండ్ లేటర్ మనకి పీపీటీ జనరేషన్స్ అని అండ్ డిఫరెంట్ ఏఐ టూల్స్. అండ్ నవ్వు వచ్చేసరికి ఏజెంట్స్ క్రియేషన్, ఏఐ రిలేటెడ్ కోడింగ్, గూగుల్ యాంటీ గ్రావిటీ, ఇట్లాంటి టూల్స్ అన్నీ వచ్చాయి. సో ఏ అప్డేట్ వచ్చినా సరే దాని రిలేటెడ్ ఫుల్ ఫస్ట్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత నాకు బాగా అర్థమైంది అన్నప్పుడు దాని మీద వీడియోస్ అయితే తీసేదాన్ని. ఇట్లా టెక్ కంటెంట్ స్టార్ట్ చేశాను. అండ్ ఆల్సో యూట్యూబ్తో పాటు నాట్ ఓన్లీ యూట్యూబ్, నేను జాబ్లో చేస్తుంటాను. సో నా బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్ క్యాంపస్లో టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది. సో దాంట్లో జాబ్ చేస్తున్నాను అండ్ దాంట్లో చేస్తూ ప్యారల్ గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నేను జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. బట్ కొన్ని ఫ్యూ డేస్ తర్వాత, ఒక 3 years తర్వాత ప్రెషర్ ఎక్కువ అయిపోయింది అనమాట. అంటే ఎక్కువ వర్క్ లోడ్ పడటం. మార్నింగ్ 9కి కూర్చుంటే లైక్ నైట్ వచ్చేసరికి 9-9:30 అప్పటి వరకు కూడా వర్క్ చేస్తూనే ఉండేదాన్ని. నేను వర్క్ చేస్తున్నాను, హార్డ్ వర్క్ చేస్తున్నాను. బట్ నాకు అనిపించింది ఏంటి, నేను వాళ్ళకి వర్క్ చేస్తున్న దాంట్లో నా కోసం నేను అట్లీస్ట్ హాఫ్ వర్క్ చేసినట్లయితే నా ఓన్ గా నేను బిల్డ్ చేసుకోవచ్చు కదా ఫ్యూచర్ ని, నా ఫ్యూచర్ బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించి ఇట్లా పాలగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. టెక్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోయింది, ఇన్కమ్ జనరేషన్ స్టార్ట్ అయింది. మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంది. అండ్ ఎంత ఇన్కమ్ అంటే స్టార్టింగ్ ఫస్ట్ పేమెంట్ వచ్చేసరికి నాకు 12,500 అయితే వచ్చాయన్నమాట. ఆ తర్వాత నుంచి మనం యూట్యూబ్ లో ఏంటంటే ఎంత ఎక్కువ వీడియోస్ పెడితే అంత మనకి అమౌంట్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో దాంతోపాటు వ్యూస్ కూడా బాగుండాలి, లైక్ వాచ్ అవర్స్ ఇదంతా కూడా ఎక్కువ ఉంటే ఇన్కమ్ అనేది ఎక్కువ జనరేట్ చేసుకోవచ్చు. జాబ్ ప్లస్ దాంతోపాటు ప్యారల్ గా యూట్యూబ్ ఓన్లీ వీకెండ్స్ వచ్చినప్పుడు, సాటర్డే సండేస్ వీకెండ్స్ వస్తాయి కదా, అలాంటి టైంలో నేను వీడియోస్ క్రియేట్ చేసి అప్పుడే నేను అప్లోడ్ చేస్తాను. అదే టైం ఆ 2 days నాకు ఫ్రీ టైం ఉండేది కాబట్టి నాకు ఎంత వీలైతే అంత యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేసి నేను డే బై డే ఇట్లా పబ్లిష్ చేసుకోవడం. వీక్లీ ఓన్లీ 2 or 3 లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని. ఇట్లా మంత్లీ యూట్యూబ్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉండేది. అండ్ ఆఫ్టర్ 10K సబ్స్క్రైబర్స్ ఇక్కడ నుంచి చిన్నగా సక్సెస్ అనేది స్టార్ట్ అయింది. సో 10K సబ్స్క్రైబర్స్ తర్వాత కొలాబరేషన్స్ వచ్చాయి, అంటే ప్రమోషన్స్ అనమాట. వాళ్ళ రిలేటెడ్ టూల్ గురించి కానీ, వాళ్ళ రిలేటెడ్ కంపెనీ గురించి కానీ ఇట్లా ప్రమోషన్స్ చేయడం. సో ఆ ప్రమోషనల్ వీడియోస్కి ఇంత అమౌంట్ అని చెప్పేసి ఛార్జ్ చేస్తాము. సో స్టార్టింగ్ వచ్చేసరికి నేను స్టార్టింగ్ ప్రమోషనల్ వీడియో 5,000 నుంచి స్టార్ట్ చేశాను. అండ్ నేను ఉన్నట్లు ఏదైతే చేశానో అది కంప్లీట్గా ఫ్యాక్ట్ చెప్పేస్తున్నాను. బికాస్ మీకు ముందే ప్రామిస్ చేశాను కదా, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఏ విధంగా అయితే చెప్తారో అదే విధంగా నేను ఎవ్రీథింగ్ ఫ్యాక్ట్ అయితే చెప్తున్నాను. సో స్టార్టింగ్ 5,000 ప్రమోషనల్ వీడియో స్టార్ట్ చేశాను. అండ్ ఇట్లా నేను ఏఐ రిలేటెడ్ కంటెంట్లోకి వచ్చిన తర్వాత నుంచి నాకు గ్రోత్ అనేది బాగా వచ్చింది. బికాస్ అండ్ ఆల్రెడీ యూ నో దట్ ఏఐ అనేది కరెంట్లీ హై డిమాండెడ్ స్కిల్. సో ఆ ఏఐ మీద నేను కంటిన్యూ చేస్తూ వచ్చాను. అండ్ డెఫినెట్లీ వీటిలో కూడా స్ట్రగుల్స్ ఉంటాయి. బికాస్ ఒక కంటెంట్, అది టెక్ కంటెంట్ చేయాలి అంటే ఎక్కువ వ్యూస్ రావు. నార్మల్గా ఈ వ్లాగ్స్కి వచ్చినంత ఎక్కువ వ్యూస్ రావు. సో ఎవరైనా సరే ఆఫీస్ నుంచి రాగానే కొంచెం ఎంటర్టైన్ అవ్వాలి అనుకుంటారు కానీ సో ఈ టెక్నాలజీ నేర్చుకుందాం అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. ఐ హ్యావ్ టు డూ దిస్ అండ్ కన్సిస్టెన్సీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈ ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి చాలా టైం తీసుకుంది. అండ్ ఆల్సో వ్యూస్ వచ్చేసరికి నాకు 200 వ్యూస్ 300 వ్యూస్ ఇట్లా వచ్చాయి. అండ్ నేను
ప్రతిసారి చెక్ చేసుకుండేదాన్ని ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. డైలీ ఒక 2-3 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు స్టార్టింగ్లో. సో ఇట్స్ లైక్ ఏ ప్రౌడ్ ఫీల్, ఓకే నాకు 2 మెంబర్స్ సబ్స్క్రైబ్ అయ్యారు అని ప్రౌడ్ ఫీలింగ్ ఉండేది. సో అదే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఎక్కడ కూడా స్టాప్ అవ్వాలి. వ్యూస్ రావట్లేదు, వ్యూస్ వచ్చినా రాకపోయినా వీడియోస్ పెడుతూనే ఉన్నాను అండ్ పెడతానే ఉంటాను కూడా. బికాస్ యూట్యూబ్ అనేది నాకు సక్సెస్ ని పరిచయం చేసింది. అండ్ ఇట్లా నేను ప్రమోషనల్ వీడియోస్ కూడా చేస్తున్న తర్వాత నాకు యూట్యూబ్ లోనే కమెంట్స్ వచ్చాయి, మీరు వీడియోస్ ఇంత బాగా క్లియర్ గా చెప్తున్నారు కదా, మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది, సో మీరు మాకేమన్నా క్లాసెస్ చెప్తారని చెప్పేసి చాలా కమెంట్స్ అయితే వచ్చాయి. అండ్ నేను ఆలోచించాను, లైక్ ఇట్లా క్లాసెస్ అడుగుతున్నారు కదా, దెన్ నేను ఎందుకు క్లాసెస్ తీసుకోకూడదు అని చెప్పేసి నాకే అనిపించింది. దెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ క్లాసెస్ అనమాట. ఈ ఏఐ రిలేటెడ్ కంటెంట్ మీద స్టార్టింగ్ వచ్చేసరికి ఇమేజ్ జనరేషన్స్, వీడియో క్రియేషన్స్, ఇట్లా ఏఐ మాస్టరీ క్లాస్ అని చెప్పేసి స్టార్ట్ చేసి దాంట్లో ఎవ్రీథింగ్, ఇమేజ్ క్రియేషన్, వీడియో క్రియేషన్స్, ఆడియో, సాంగ్స్, మ్యూజిక్, ఇట్లా మీరు ఏ కంటెంట్ అయినా ఎట్లా క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఆ కంటెంట్ రిలేటెడ్ లైవ్ క్లాసెస్ చెప్పేదాన్ని. అండ్ లైవ్ క్లాసెస్ స్టార్టింగ్ ఇండివిజువల్గా స్టార్ట్ చేశాను. సో స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎక్కువ అయ్యారనమాట, లైక్ 1-on-1 సెషన్స్ ఎక్కువ మంది అడుగుతున్నారు. అండ్ ఆ తర్వాత ఇట్లా ఇండివిజువల్ కాకుండా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతున్నారు. సో గ్రూప్ క్లాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్ అనిపించింది. అండ్ అగైన్ ఇట్లా అందరికి ఒక్కొక్కరికి చెప్పే బదులు గ్రూప్ క్లాసెస్ తీసుకుందాం అని చెప్పేసి గ్రూప్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ విత్ 5 మెంబర్స్ అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా ఇంక్రీజ్ అవుతున్నారు. అగైన్ గ్రూప్ క్లాసెస్ని 10 మెంబర్స్కి ఇంక్రీజ్ చేశారు. 20, 30, 50 ఇట్లా గ్రూప్ క్లాసెస్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. అండ్ వాళ్ళకు కూడా డైలీ 1 hour, నేను మ్యాక్సిమం తీసుకుంది వచ్చేసరికి గ్రూప్ క్లాసెస్ 52 మెంబర్స్కి గ్రూప్ క్లాసెస్ తీసుకున్నాను. డైలీ వచ్చేసరికి 1 hour క్లాసెస్ తీసుకునేదాన్ని. ఇట్లా కోర్స్ రిలేటెడ్ కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. అండ్ ఆల్సో దే హ్యావ్ బెనిఫిటెడ్ ఎ లాట్ ఫ్రమ్ దిస్ కోర్స్. సో దాంట్లో ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఇన్కమ్ జనరేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఓన్ జాబ్స్లో చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అండ్ వాళ్ళ ఓన్గా అడ్వర్టైజింగ్ చేస్తూ అంటే యూస్ చేసుకుని యాడ్స్ క్రియేట్ చేస్తూ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం, ఇట్లా చాలా మంది దే హ్యావ్ బెనిఫిటెడ్ మోర్. అండ్ ఇట్లా గ్రూప్ క్లాసెస్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ మెయిన్ ఏంటంటే, గ్రూప్ క్లాసెస్ నేను స్టార్ట్ చేసినప్పుడు 6 months ప్రెగ్నెంట్. సో నాకు కొంచెం కష్టంగా అనిపించేదే, బట్ మోటివేషన్గా ఉండేది. అండ్ ఎక్కడ కూడా స్టాప్ చేయకూడదు. అండ్ విల్ పవర్ ఇస్ ద మెయిన్ థింగ్. డెఫినెట్లీ క్లాసెస్ చెప్పాలి అండ్ ఆల్సో లైఫ్లో సక్సెస్ అవ్వాలి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అనే మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయాను. చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అండ్ ఆల్సో నీరసంగా ఉండిద్ది, మార్నింగ్ లెగవగానే టైర్డ్ ఫీలింగ్ ఉండేది, బట్ నేను క్లాసెస్ తీసుకునేదాన్ని. సో ఇట్లా ప్రెగ్నెన్సీ 9th month వరకు కూడా క్లాసెస్ చెప్పేదాన్ని. అండ్ 9th monthలో స్టాప్ చేశాను ఆఫ్టర్ దట్ బేబీ బర్త్. అండ్ బేబీ పుట్టిన తర్వాత ఒక 3 months కంప్లీట్లీ రెస్ట్ తీసుకొని ఆ తర్వాత లైవ్ క్లాసెస్ బదులు కోర్స్ని స్టార్ట్ చేశాను. సో ద రీజన్ ఈజ్ వై ఏఐ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఉన్నట్లు నెక్స్ట్ మంత్ ఉండదు, ఏవో ఒక కొత్త అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఈవెన్ దో నేను లైవ్ క్లాసెస్ ఒక 1 month చెప్పినా సరే ఈ కొత్త అప్డేట్స్ తోటి వాళ్ళు అప్ టు డేట్గా ఉండలేరు అనే ఉద్దేశంతో ఇట్లా కోర్స్ లాంచ్ చేసి, ఈ కోర్స్లో ఏంటి కంప్లీట్గా ఫ్రమ్ స్క్రాచ్ టు అడ్వాన్స్డ్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్తో పాటు ప్రతి ఒక్క అప్డేట్ని అప్ టు డేట్గా యాడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇట్లా ఫస్ట్ 100 పార్టిసిపెంట్స్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఎవ్రీ అప్డేట్ తీసుకొని దాని రిగార్డింగ్ డీటెయిల్డ్ వీడియో చేసి ఇదే కోర్స్లో యాడ్ చేసేదాన్ని. అట్లా ఏఐ మాస్టరీ కోర్స్ని లాంచ్ చేశాను. అండ్ అది లాంచ్ చేసిన తర్వాత ఎక్కువ మంది కోర్స్లో జాయిన్ అవుతూ ఉన్నారు. అండ్ ఆల్సో దాని తర్వాత ఏజెంటిక్ ఏఐ మాస్టరీ కోర్స్ కూడా స్టార్ట్ చేశాను, విచ్ ఈస్ లైక్ ఏఐ ఏజెంట్స్ క్రియేషన్, ఆటోమేషన్ క్రియేషన్. దీంట్లో ఇప్పుడు హై డిమాండ్ అనమాట. ప్రెసెంట్ వచ్చేసరికి ఏఐ ఏజెంట్స్, ఆటోమేషన్ అనేది హైలీ డిమాండెడ్. దీని రిలేటెడ్ జాబ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆల్సో ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఇన్కమ్ జనరేషన్ సోర్సెస్. అండ్ ఇప్పుడు బిజినెస్ రిలేటెడ్ ప్రతి ఒక్కరు ఆటోమేషన్ కావాలనుకుంటున్నారు. అండ్ ఇంటర్నేషనల్ వైడ్లో అయితే ఇది ఇంకా ఎక్కువ మంది యూజ్ చేస్తారనమాట. సో దీని రిలేటెడ్ మనం ఎందుకు కోర్స్ స్టార్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి అని దీని మీద కోర్స్ లాంచ్ చేశాను. ఈ కోర్స్లో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏ ఆటోమేషన్స్ అయినా ఏజెంట్స్ అయినా క్రియేట్ చేసే ప్రాసెస్ ఏంటి, అసలు ఏజెంట్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఈ ఏజెంట్స్ని మనం లైవ్ చేసి రియల్ టైంలో ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఆల్సో ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఏజెంట్స్ క్రియేట్ చేసే ప్రాసెస్, ఇట్లా కంప్లీట్గా నేను వీడియోస్ క్రియేట్ చేయడానికి చాలా టైం తీసుకుంది ఈ ఏజెంటిక్ ఏఐ మాస్టరీ కోర్స్. బికాస్ కంప్లీట్గా 56 వీడియోస్, ఏది బేసిక్ టు అడ్వాన్స్డ్ 56 వీడియోస్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కటి
వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. హౌస్ వైఫ్స్ జాయిన్ అయినా సరే వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యే విధంగా పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పేసి వీడియోస్ అనేవి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్లా నేను ఏజెంటిక్ మాస్టరీ కోర్స్ కూడా స్టార్ట్ చేశాను. అండ్ ఇట్లా ఈ కోర్స్ని కూడా స్టార్ట్ చేసి ఫస్ట్ 100 పార్టిసిపెంట్స్కి లైఫ్ టైం అప్డేట్స్, లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్ సపోర్ట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేశాను. అండ్ ఈ కోర్స్లో కూడా ఇప్పుడు చాలా మంది జాయిన్ అవుతూ ఉన్నారు. బికాజ్ ఏఐ ఈస్ ద ఫ్యూచర్. అండ్ ఇక్కడ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బికాస్ స్కిల్ ఉంటే మీరు జాబ్స్లో కానీ మీ ఓన్గా ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఇట్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి కానీ ఇంకా డిఫరెంట్ వేస్ ఉంటాయి. సో మీరు స్కిల్ నేర్చుకుంటే దాని ప్రకారం మీకు డిఫరెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఆల్సో మీరు మంచిగా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఆల్సో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత, కోర్సెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఓన్ ఏజెన్సీని కూడా స్టార్ట్ చేశాను. మై ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయిన తర్వాత కోర్స్ లాంచ్ చేసిన తర్వాత ఏజెంట్స్ కోర్స్తో పాటు ఏజెన్సీని స్టార్ట్ చేశాను. వేర్ వి బిల్డ్ వెబ్సైట్స్, యాప్ క్రియేషన్స్, ఏజెంట్స్ క్రియేషన్, ఆటోమేషన్ మేమే క్రియేట్ చేసి క్లయింట్స్కి ప్రొవైడ్ చేసేటట్లు ఇట్లా ఓన్ ఏజెన్సీ. సో నాతో పాటు ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్నాను. అండ్ అందరం కలిసి వర్క్ చేసేటట్లు ఇట్లా ఏజెన్సీ స్టార్ట్ చేశాను. అండ్ ఆల్సో వీఆర్ గెట్టింగ్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ వైడ్ నుంచి కూడా ఈ ఏజెంట్స్ అండ్ ఆటోమేషన్స్ చాలా మంది బిల్డ్ చేయించుకుంటున్నారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా యూట్యూబ్ నుంచి ఎన్ని డిఫరెంట్ ఆపర్చునిటీస్ వచ్చాయని చెప్పేసి. అంటే మనం ఓన్లీ దాని మీద స్టాండ్ అవ్వకుండా దీనివల్ల ఇంకా డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఏమొస్తాయి అనేది కూడా మనం చూడాలి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రమోషన్స్ వచ్చాయి. అండ్ తర్వాత మానిటైజేషన్ అయ్యి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ జనరేట్ అయింది. ఆల్సో దాని నుంచి క్లాసెస్ స్టార్ట్ చేశాను. అండ్ దాని తర్వాత కోర్సెస్ స్టార్ట్ చేశాను. అండ్ కోర్సెస్లో 2 కోర్సెస్ లాంచ్ చేశాను. అండ్ ఆల్సో నెక్స్ట్ ఓన్ ఏజెన్సీని స్టార్ట్ చేశాను. ఆల్సో దీంతో పాటు వర్క్ షాప్స్ కూడా చేశాను. లైక్ 4 to 5 కాలేజెస్కి వెళ్ళి వర్క్ షాప్స్ కండక్ట్ చేశాను. దాంట్లో ఏంటంటే స్టూడెంట్స్కి కంప్లీట్గా ఏఐ మీద గైడ్ చేయడం. వాట్ ఈజ్ ఏఐ అండ్ ఈ ఏఐ వల్ల బెనిఫిట్స్ ఏంటి, దీంట్లో ఉండే డిఫరెంట్ టూల్స్, ఇది స్టూడెంట్స్కి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది, అసలు దీన్ని యూజ్ చేసుకొని మనం వెబ్సైట్స్, యాప్స్, ఆటోమేషన్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది కాలేజెస్లో టీచ్ చేశాను. 4 to 5 వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేశాను. అండ్ వీట్ రిలేటెడ్ వర్క్ షాప్స్కి ఇంకా డిఫరెంట్ మెయిల్స్ వస్తున్నాయి. బట్ యాజ్ ఐఎమ్ ఏ పేరెంట్ ఆఫ్ ఏ స్మాల్ కిడ్, సో మా పాపకు వచ్చేసరికి 6 months అనమాట. ఇప్పుడు నేను వర్క్ షాప్స్కి వెళ్ళి చెప్పాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఆల్సో నాకు ఈ జర్నీ చేస్తున్నప్పుడే నాకు ఇంటర్నేషనల్ వైడ్గా చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. అండ్ వాటిలో 2 వచ్చేసరికి చాలా ది బెస్ట్ ఆపర్చునిటీ, లైక్ చాలా మంచి ఆర్గనైజేషన్ వాళ్ళది. అండ్ దాంట్లో నన్ను కో-ఫౌండర్ లాగా తీసుకుంటామని చెప్పేసారు, విచ్ ఇస్ ది బెస్ట్ ఆపర్చునిటీ. సో దీని గురించి నేను చాలా ఆలోచించాను వెళ్దామని చెప్పేసి. బికాజ్ బెస్ట్ ఆపర్చునిటీ అదనమాట. అండ్ దాంట్లోకి వెళ్తే ఇంకా సక్సెస్ బాగుండేది. బట్ యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, స్మాల్ కిడ్. బట్ నేను నా లైఫ్, నా సక్సెస్ అనే దాని గురించి ఆలోచించేదానికంటే ముందు నా పిల్లల గురించి ఆలోచించాలి. బికాస్ దే ఆర్ మై ఫస్ట్ ప్రయారిటీ. ఫ్యామిలీ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి ఐ హ్యావ్ టు థింక్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో ఆ ఆపర్చునిటీని వదిలేసుకున్నాను. అండ్ ఆల్సో సెకండ్ ఆపర్చునిటీ కూడా ఇంటర్నేషనల్ వైడ్గానే వచ్చింది. దాంట్లో కూడా వాళ్ళు వచ్చేసరికి చాలా బెస్ట్ ఆపర్చునిటీ అండ్ శాలరీ కూడా హైయెస్ట్ ప్యాకేజ్తో ప్రొవైడ్ చేశారు. సో దాన్ని కూడా వదులుకున్నాను. అండ్ ఇట్లా డిఫరెంట్ ఆపర్చునిటీస్ వచ్చాయి. అండ్ ఇప్పుడు నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు కూడా ఖచ్చితంగా కంటెంట్ స్టార్ట్ చేయండి. అది మీకు నచ్చింది ఏదైనా సరే, మీకు దేంట్లో అయితే పర్ఫెక్షన్ ఉందో, మీకు దేని మీద వీడియోస్ క్రియేట్ చేయాలని ఉందో, దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద వీడియోస్ క్రియేట్ చేయండి. ఫస్ట్ మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. బికాజ్ ఒక కెమెరాలో ఇట్లా కూర్చొని వీడియోస్ తీయటం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఆల్సో మీకంటూ సబ్స్క్రైబర్స్, అంటే అదొక ఫ్యామిలీ అనమాట. సబ్స్క్రైబర్స్ బిల్డ్ అవుతారు. దాంట్లో నుంచి మీకు డిఫరెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఆపర్చునిటీస్ వచ్చాయంటే డెఫినెట్లీ దాంట్లో నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో మీకు ఏది సూటబుల్ అయితే దాని రిలేటెడ్ మీరు కంటెంట్ స్టార్ట్ చేయండి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ప్యారల్గా స్టార్ట్ చేయండి. మీరు షార్ట్స్ తీయొచ్చు అండ్ దాంతోపాటు లాంగ్ వీడియోస్ కూడా తీయొచ్చు. షార్ట్స్కి అయితే ఇన్కమ్ తక్కువ జనరేట్ అవుతుంది, బట్ మీకు సబ్స్క్రైబర్స్ బేస్ అనేది త్వరగా వస్తారు. అదే లాంగ్ వీడియోస్ కనుక అయితే ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు నిదానంగా వస్తారు. బికాజ్ లాంగ్ వీడియోస్ చూడటం కంటే షార్ట్స్లో త్వరగా నాలెడ్జ్ జనరేట్ చేసుకోవాలని చాలామంది ఉంటారు కాబట్టి ఇట్లా మీరు ప్యారల్గా ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేయండి. ఆల్సో వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నా నుండి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, నాకు వచ్చే కాల్స్లో చాలా మంది లేడీస్ కూడా కాల్ చేశారు. అండ్ వాళ్ళు అనేది ఏంటంటే, నాకు వీడియోస్ క్రియేట్ చేయటం ఇంట్రెస్టే, బట్ మా ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా అండ్ మా హస్బెండ్ యాక్సెప్ట్ చేయట్లా, ఇట్లా ఫేస్ వీడియోస్ క్రియేట్ చేయడానికి ఎలో చేయట్లేదు అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. సో అట్లాంటి వాటికి కొంచెం బాధ వేస్తుంది. ఎందుకంటే లైక్ ఇక్కడ ఏంటంటే విమెన్ దే ఆర్ ట్రయింగ్ టు ప్రూవ్ దెమ్సెల్స్. సో వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి,
ఖచ్చితంగా వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్తో ఉన్నారు. బట్ ఫ్యామిలీ హియర్ ఈజ్ నాట్ అలయింగ్ దెమ్. సో జస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు, సపోర్ట్ ఇస్తే చాలు. విమెన్ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ పవర్. జస్ట్ మీరేంటంటే మేము చేయాల్సింది చేయనిస్తే చాలు, వీ కెన్ ప్రూవ్ అవర్ సెల్స్, మేము ఏంటి అనేది చూపిస్తామన్నమాట. జస్ట్ మీ సైడ్ నుంచి కావాల్సింది ఒక సపోర్ట్ మాత్రమే. డెఫినెట్లీ ఉమెన్ కెన్ డూ వండర్స్ అనమాట. సో నా నుండి అదే స్మాల్ రిక్వెస్ట్ అనమాట. సో వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో, వాళ్ళు ఏదైతే ప్యాషనెట్గా ఉన్నారో దానికి మీ సపోర్ట్ కనుక ఉంటే దే కెన్ డెఫినెట్లీ డూ వండర్స్. అండ్ ఆల్సో స్టూడెంట్స్కి వచ్చేసరికి నా నుండి సజెషన్ ఏంటంటే, సోషల్ మీడియాలో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసి రీల్స్ అవి చూసే బదులు మీ సైడ్ నుంచి కంటెంట్ క్రియేట్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఇప్పటి నుంచే మీరు కనుక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ స్టార్ట్ చేస్తే మీకు చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయన్నమాట. అండ్ ఆల్రెడీ ఇప్పుడు మీరు ఇన్స్టాలో చూసినట్లయితే చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి వీడియోస్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇట్లా మీరు మీ యొక్క టైం వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా మీ యొక్క స్కిల్స్లో మీ టైంని ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో యూ కెనాట్ ఈవెన్ ఎక్స్పెక్ట్, బికాస్ నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నా, నేను ఏదో లేనిది అయితే చెప్పట్లేదు, ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నాను. సో మీ టైంని మీరు మంచిగా ఇన్వెస్ట్ చేసుకోండి, అదే మీకు ఇన్ రిటర్న్లో ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. యూ హ్యావ్ ఎ హ్యాపీ అండ్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ఆల్సో ఇంకో కమెంట్ ఏది వస్తుందంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఏ స్కిల్ అనేది బెస్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ప్రెసెంట్ ఉన్న దాని ప్రకారం ఏఐ ఈజ్ ద బెస్ట్ స్కిల్ అనమాట. దీనికి మించింది ఇంకా లేదు, రాదు కూడా. బికాజ్ ఇప్పుడు మీరు ఏఐ నేర్చుకుంటే దీంట్లో డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ దీంట్లోనే హైలీ డిమాండెడ్ స్కిల్ వచ్చేసరికి ఏజెంటిక్ ఏఐ, అంటే ఏజెంట్స్ క్రియేట్ చేయటం, ఆటోమేషన్ చేయటం. దీని రిలేటెడ్ జాబ్స్ కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆల్సో ఫ్రీలాన్సింగ్ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ దాన్నే మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మీకు డైరెక్ట్ క్లయింట్స్ వస్తారనమాట. అండ్ ఆల్సో ఎవరైతే నా కోర్స్లో జాయిన్ అయ్యారో దే హ్యావ్ స్టార్టెడ్ ఎర్నింగ్ ఇన్కమ్. సో వాళ్ళు ఫ్రీలాన్సింగ్ చేస్తూ అండ్ ఆల్సో ఎంఎన్సీస్లో హైర్ అయ్యారు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, బికాస్ ఆటోమేషన్ మీద మీకు జాబ్ వచ్చినట్లయితే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఉండే కొద్ది ఏఐ ఉంటుంది అండ్ మీకు జాబ్ లే ఆఫ్స్ ఉండవు. ఆల్సో ఈ ఏఐని కనుక మీరు నేర్చుకుంటే మీ ఓన్గా ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు అండ్ దాంతోపాటు జాబ్స్ కూడా చేయొచ్చు. అండ్ ఆటోమేషన్ అంటే ఒక మ్యాన్ పవర్ లేకుండా కంప్లీట్గా ఏఐని యూస్ చేసుకొని ఏ వర్క్నైనా కంప్లీట్ చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ టెలికాలింగ్ ఏజెంట్ అంటే ఒక మ్యాన్ మాట్లాడకుండా దాని బదులు ఏఐ మాట్లాడుతుంది. అట్లానే వాట్సాప్ ఏజెంట్ అంటే ఆటోమేటిక్ రిప్లై సెండ్ చేయటం. వెబ్సైట్ ఏజెంట్ అంటే వెబ్సైట్ రిలేటెడ్ ఏ క్లయింట్స్ అయితే జాయిన్ అవుతారో వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మీ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఆల్సో వాళ్ళకి మెయిల్స్ అండ్ వాట్సాప్ మెసేజెస్ వెళ్తాయి. ఇట్లా డిఫరెంట్ ఆటోమేషన్స్ ఏదైనా సరే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో దాని రిలేటెడ్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నా కోర్స్లో జాయిన్ అవ్వండి. బికాస్ దీంట్లో మీకు స్టార్టింగ్ స్క్రాచ్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు, ఆల్సో దీని నుంచి ఫ్రీలాన్సింగ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, మీ ప్రొఫైల్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, అండ్ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీ రెజ్యూమేస్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, మీకు 35+ లైవ్ ప్రాజెక్ట్స్ తీసుకొని ఆటోమేషన్స్ ఎట్లా క్రియేట్ చేసి దాన్ని లైవ్ ఎట్లా చేసి రియల్ టైంలో ఎట్లా యూస్ చేసుకోవాలనేది కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో అప్డేట్స్ కూడా ఇస్తున్నాను. బికాస్ ఇక్కడతో కంప్లీట్ అవ్వకూడదు, కొత్త అప్డేట్స్ నేర్చుకుంటేనే వాళ్ళు అప్ టు డేట్గా టెక్నాలజీతో ఉండొచ్చు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క అప్డేట్ డీటెయిల్డ్ వీడియో తీసి కోర్స్లో యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇట్లా మీరు అప్ టు డేట్గా ఉండొచ్చు. ఆల్సో సపోర్ట్ కూడా ఇస్తున్నాం. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా డైరెక్ట్గా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకో. సో మీరు కనుక ఈ కోర్స్లో ఇంట్రెస్టెడ్ అయితే కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆల్సో ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. బట్ మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అనుకుంటే ప్రెసెంట్ ఏఐ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. అండ్ దాంట్లో హైలీ డిమాండెడ్ వచ్చేసరికి ఏఐ ఏజెంట్స్ అండ్ ఆటోమేషన్. సో ఇది వచ్చేసరికి నా కోర్స్లో జాయిన్ అవుతారు అని మాత్రం నేను చెప్పట్లేదు. మీరు నా దాంట్లో జాయిన్ అవ్వినా అవ్వకపోయినా ఈ స్కిల్ని నేర్చుకోండి, మీకు చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఏ సజెషన్స్ కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ ఐ విల్ రిప్లై. ఇప్పటి వరకు ఎవరైతే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే నా వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేయండి, బికాస్ మీకు అప్ టు డేట్గా టెక్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో మీరు కనుక కోర్స్లో జాయిన్ అయినట్లయితే యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను అండ్ మీకు కంప్లీట్ నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కోసం అండ్ టెక్ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.